ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా నువ్వేం చేసినావో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏందో, 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం. మేము 9.5 ఏండ్లలో 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5 ఏండ్లలో? కనీసం 1 లక్ష ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చినావా? మాటలు తప్ప చేతలు లేవు. గోదావరి మీద చర్చకు మేము సిద్ధం. మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు, ఇది ఒక్కటే షరతు మాది, ఇంకేం లేదు. ఎంతసేపు అన్నా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా మాట్లాడదాం. నీ సంగతి మొన్ననే బయటపడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ జర్నలిస్టులే సాక్ష్యం. ఆయన గారు దేవాదుల ప్రాజెక్టు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆపేసిండు. పాపం ఆయన పరిస్థితి దయనీయంగా అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఉత్తమన్న, నువ్వు జరాగు, ఈ ప్రాజెక్టు మీద కడియం శ్రీహరి గారికి బాగా తెలుసు, ఈసారి రివ్యూ చేస్తే కడియం శ్రీహరిని పిలుచుకో అంటుండు. అంటే నీళ్ల మంత్రికి ఏం తెలియదని చెప్పకనే చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదని రేవంత్ రెడ్డి గారు మీడియా సాక్షిగా వరంగల్లోనే చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇజ్జత్ తీసేసిండు. నీకేం తెలియదు, ఈ ప్రాజెక్ట్ గురించి కడియం శ్రీహరి గారికి తెలుసు, ఆయన్నే పిలుచుకో అంటాడు. ప్రాజెక్టు గురించి నీ మంత్రినే నువ్వు మాట్లాడనీయలేదు. రేపు అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తావా? నువ్వు మమ్మల్ని మాట్లాడనిస్తావా? అందుకే నేను ఒకటే షరతు పెట్టినా, కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు, మాట్లాడదాం. పట్టు ఎవరేం చేశారో మాట్లాడదాం. రాష్ట్ర ప్రజలు చూస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చర్చిద్దాం. నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను, సమ్మక్క బ్యారేజీని, దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్ కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయకు.